బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలో ఈ రోజు జరిగిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా బాపట్ల జిల్లా దళిత నాయకులను అవమానించిన బాపట్ల శాసనసభ్యులు వేగిష్ణ నరేంద్ర వర్మరాజు, స్వతంత్ర సమరయోధులు డాక్టర్ జగజ్జీవన్ రామ్ను అవమానించిన బాపట్ల శాసనసభ్యులు వేగిష్ణ నరేంద్ర వర్మరాజు దళిత నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బాపట్ల జిల్లా దళిత నాయకులు. బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా బాపట్లలో ఏర్పాటు చేసిన సభకి మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు, జేసీ గారు అందరూ వచ్చారు. కానీ ఒక హాస్టల్లో పెట్టి ఈ విధంగా జగజ్జీవన్ రామ్ జయంతి చేయడం సరైనది కాదంటే ఎమ్మెల్యే గారు ఏదో మేము ఆయన పార్టీ కార్యకర్తలాగా లేదా ఆయన ఇంట్లో పని మనుషుల్లాగా హేయంగా మాట్లాడటం సరైనది కాదు, హేళనగా మాట్లాడటం సరైనది కాదు. ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాం, ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం మీరు ఎలా గెస్ట్ వచ్చారో దళిత నాయకులు మేము కూడా అలా గెస్ట్ వచ్చాం. గెస్టులను గౌరవించే పద్ధతి కాదు, గెస్టులు చెప్పే మాట వినాలి. మమ్మల్ని ఈ విధంగా అవమానిస్తారా? మా జగజ్జీవన్ రామ్ గారిని ఈ విధంగా అవమానిస్తారా? జగజ్జీవన్ రామ్ గారు అంటే జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో మాట్లాడినటువంటి వ్యక్తి. జగజ్జీవన్ రామ్ గారు అంటే మీకంటే ముందుగానే 7 మంత్రి పదవులు చేసినటువంటి వ్యక్తి. ఎమ్మెల్యే గారు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం, ఆయన మాట్లాడే సరైనది కాదు. ఎమ్మెల్యే గారు ఇది వెనక్కి తీసుకోవాలా? ఈ జయంతిని అవమానించాడు, అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ గారి జయంతిని అవమానించాడు ఎమ్మెల్యే గారు. కాబట్టి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలా? జగజ్జీవన్ రామ్ గారికి జరగాల్సినటువంటి న్యాయం, జగజ్జీవన్ రామ్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇది కాదని కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్, జోహార్ బాబు జగజ్జీవన్ రామ్.